హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ వీడియోలో మనం మిక్సర్స్ అనే టాపిక్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ముందర నేను కొన్ని బేసిక్స్ చెప్పి ఆ తర్వాత దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయి, వాటిని మనం స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు 2 వెజల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఫస్ట్ వెజల్, ఇది సెకండ్ వెజల్. ఈ ఫస్ట్ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 4:5. అలానే ఈ సెకండ్ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 7:2. ఇప్పుడు ఏం చేశారంటే ఈ రెండింటిని 1:1లో మిక్స్ చేశారు. ఈ రెండింటిని 1:1లో మిక్స్ చేస్తే ఈ మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఏమవుతుంది అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకి 2 వెజల్స్ని మిక్స్ చేశారు. కొన్నిసార్లు 3 వెజల్స్ని మిక్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు 4 వెజల్స్ని మిక్స్ చేస్తుంటారు. అది నెంబర్ ఆఫ్ వెజల్స్ ఎన్ని అయినప్పటికీ కూడా వన్స్ మీకు కాన్సెప్ట్ వస్తే కనుక ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం సాల్వ్ చేసే ముందల ఈ క్వశ్చన్స్ని జనరల్గా మనం ఎలా సాల్వ్ చేస్తూ ఉంటామో చూసి ఆ తర్వాత ఇదే క్వశ్చన్స్ని స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఈ వెజల్లో మిల్క్ క్వాంటిటీ ఎంత అని అడిగితే చూడండి, ఈ ఫస్ట్ వెజల్లో మిల్క్ క్వాంటిటీ ఎంత అంటే చూడండి, మిల్క్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ 4 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ 4 + 5 9 పార్ట్స్. అప్పుడు మిల్క్ క్వాంటిటీ ఎంత అంటే అప్పుడు మీరు ఏమని చెప్పాలంటే 4/9 అని చెప్తారు. అవునా? అదే ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎంత అంటే 5/9 అని చెప్తారు. అంతేగాని మిల్క్ ఎంత అంటే 4, వాటర్ ఎంత అంటే 5 అలా కాదు. మొత్తం ఇక్కడ టోటల్ 4 + 5 9 పార్ట్స్, మొత్తం 9 పార్ట్స్ అయితే అందులో మిల్క్ ఏమో 4 పార్ట్స్ ఉంది, వాటర్ ఏమో 5 పార్ట్స్ ఉంది. అందుకని మిల్క్ క్వాంటిటీ ఎంత అంటే 4/9 అని చెప్తారు. వాటర్ క్వాంటిటీ ఎంత అంటే 5/9 అని చెప్తారు. అలానే ఈ సెకండ్ వెజల్లో చూడండి, సెకండ్ వెజల్లో మిల్క్ క్వాంటిటీ ఎంత అంటే 7/9. అవునా? అలానే వాటర్ క్వాంటిటీ ఎంత అంటే 2/9. ఇప్పుడు ఒకవేళ నేను ఈ రెండింటిని 1:1 రేషియోలో మిక్స్ చేస్తే ఈ కొత్త వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగుందాం. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మిల్క్కి మిల్క్ యాడ్ చేయాలి, వాటర్కి వాటర్ యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసి అప్పుడు ఈ న్యూ మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో అంటే చెప్పాలి. యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ చేస్తే ఈ కొత్త మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఏమో చూద్దాం. ఈ ఫస్ట్ వెజల్లో మిల్క్ ఎంత అంటే 4/9. అలానే ఈ సెకండ్ వెజల్లో మిల్క్ ఎంత అంటే 7/9. అందుకనే ఫస్ట్ వెజల్లో మిల్క్ ఏమో 4/9, సెకండ్ వెజల్లో మిల్క్ ఏమో 7/9. సో మిల్క్ మొత్తాన్ని యాడ్ చేశాను. సేమ్ టు సేమ్ అలానే ఫస్ట్ వెజల్లో వాటర్ ఎంత అంటే 5/9. అలానే సెకండ్ వెజల్లో వాటర్ ఎంత అంటే 2/9. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ ఎల్సిఎం 9 అవుతుంది. అప్పుడు 4 + 7 ఎంత అంటే 11. సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే 9. 5 + 2 ఎంత? 5 + 2 ఎంత అంటే 7. అప్పుడు ఏమవుతుంది? 9 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు రేషియో ఎంత అంటే 11:7 అని చెప్తాం. అవునా? సో అలా ఏంటంటే ఈ మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 11:7 అని చెప్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి, నిజానికి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ క్యాలిక్యులేషన్ లేకపోకుండా ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు ఈ రెండింటి పార్ట్స్ని యాడ్ చేసినప్పుడు సేమ్ ఉంటే గనక, ఈ రెండింటి పార్ట్స్ యాడ్ చేసినప్పుడు సేమ్ ఉంటే గనక అప్పుడు మీరు వీటిని డైరెక్ట్గా యాడ్ చేసవచ్చు. డైరెక్ట్గా యాడ్ చేయడం అంటే మిల్క్కి మిల్క్, వాటర్కి వాటర్ డైరెక్ట్గా ఎడిషన్ చేయొచ్చు. చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ దాంట్లో చూడండి మిల్క్కి వాటర్కి రేషియో ఎంత, ఫస్ట్ దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో, ఫస్ట్ వెజల్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత అంటే 4:5. సెకండ్ వెజల్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత అంటే 7:2. ఇప్పుడు రెండు సేమ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఎప్పుడైతే మీరు 4+5 చేశారు ఎంత 9, 7+2 చేశారు ఎంత 9, అంటే సేమ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ అనేది సేమ్ ఉండాలి. ఎప్పుడు మనం యాడ్ చేసినప్పుడు ఈ రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉంటే కనుక అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మిల్క్ని వాటర్ని యాడ్ చేసవచ్చు. చూడండి మిల్క్ యాడ్ చేస్తే 4+7 ఎంత 11, అలానే 5+2 ఎంత 7, అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 11:7 అని చెప్తాం. చూడండి సేమ్ ఆన్సర్ 11:7 వచ్చింది. అండ్ ఇంకోటి చూడండి, ఇలా ఎప్పుడు యాడ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం ఈ రిజల్టెంట్ వాల్యూ అనేది సేమ్ ఉంటుందో, వీటిని యాడ్ చేసినప్పుడు రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉంటుందో అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇలా డైరెక్ట్గా వాటిని యాడ్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు. అంతేగాని ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, మరి ఒకవేళ ఇది సేమ్ లేకపోతే ఎలా అని డౌట్ వచ్చింది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సేమ్ లేకపోతే ఎలా చేయాలి, ఒకవేళ 2 వెజల్స్ కాకుండా 3 వెజల్స్ని మిక్స్ చేస్తే ఎలా చేయాలి, 4 వెజల్స్ని మిక్స్ చేస్తే ఎలా చేయాలి, ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు నేను 1 by 1 చెప్పబోతున్నాను. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా సింపుల్ కూడా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 vessels contains milk and water in the ratio 9:7 and 5:11. If both the vessels are mixed in the ratio 1:1, find ratio of milk and water in the new mixture. సో ఈ న్యూ మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అని అడుగుతారు. సింపుల్, చూడండి ఒకసారి మనకి ఫస్ట్ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత, ఫస్ట్ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 9:7. సెకండ్ వెజల్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 5:11. ఓకేనా, ఇప్పుడు చూడండి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9+7 ఎంత 16, అవునా, అలానే 5+11 ఎంత 16. చూడండి ఇప్పుడు ఇవి సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, ఒకవేళ మనకి రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉంటే డైరెక్ట్గా యాడ్ చేయమని చెప్పాను. యాడ్ చేయండి. 9+5 ఎంత అంటే 14, అవునా, 7+11 ఎంత అంటే 18. మరి క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి రేషియో ఎంత వచ్చింది, 2 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 టేబుల్ ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 7:9, ఆప్షన్ 3 అని పెట్టేస్తాం. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 16, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 16 అంటే ఇది సేమ్ అని తెలిసిపోయిందో అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసవచ్చు కదా. 9+5 14, 7+11 18, డైరెక్ట్గా యాడ్ చేసేయండి, రేషియో క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, అలా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా అంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. 2 vessels contain zinc, copper and tin in the ratio 3:8:6 and 9:5:3. If both vessels are mixed in the ratio 1:1, find the ratio of zinc and copper. జింక్, కాపర్ అండ్ టిన్ కూడా ఇక్కడ మిక్స్ అయినట్టుంది. జింక్, కాపర్ అండ్ టిన్ ఇన్ ద న్యూ మిక్సర్. ఈసారి ఏంటంటే మనకి 3 ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనకు ఓన్లీ మిల్క్ వాటర్ మాత్రమే. ఈసారి జింక్, కాపర్, టిన్, కానీ ప్రొసీజర్ మాత్రం సేమ్, ఎలాంటి మార్పులు ఉండవు. చూద్దాం ఒకసారి. సో మనకి ఏంటంటే జింక్ ఉంది, అలానే కాపర్ ఉంది, అలానే టిన్ ఉంది. ఫస్ట్ వెజల్లో రేషియో ఎంత, ఫస్ట్ వెజల్ రేషియో అంటే 3:8:6, ఇది ఫస్ట్ వెజల్. సెకండ్ వెజల్ రేషియో ఎంత 9:5:3, ఇది సెకండ్ వెజల్, అవునా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి సేమ్ ఉండాలి అని చెప్పాం, అవునా. 8+6 చేస్తే 14, 14+3 చేస్తే ఎంత 17, అవునా. అలానే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు 5+3 చేస్తే 8, 8+9 చేశారు, 8+9 చేస్తే 17, అంటే ఈ పైన వాల్యూ 17 పార్ట్సే, కింద ఉన్న వాల్యూ 17 పార్ట్సే. మరి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి సేమ్ వచ్చాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వీటిని యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు యాడ్ చేసినప్పుడు పార్ట్స్ అనేవి సేమ్ ఉంటాయో,
పార్ట్స్ సేమ్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా డైరెక్ట్ ఎడిషన్ చేసేయచ్చు. ఎడిషన్ చేయండి. 9 + 3 ఎంత 12 అవునా. అలానే 5 + 8 ఎంత 13. అలానే 3 + 6 ఎంత 9. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 12:13:9. ఆప్షన్ ఏది 12:13:9 ఆప్షన్ 1 అని పెట్టేస్తాం. ఓకేనా. చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. మీకు ఎప్పుడైతే ఈ రిజల్టెంట్ వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయో, సేమ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా జింక్కి జింక్ యాడ్ చేసేవచ్చు, కాపర్కి కాపర్ యాడ్ చేసేవచ్చు, టిన్కి టిన్ యాడ్ చేసేవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనకి 1:1 రేషియోలో మిక్స్ చేయమని క్వశ్చన్స్ అడిగితే, ఒకవేళ 1:1 కాకుండా డిఫరెంట్గా అడిగితే ఎలా చేయాలి అది కూడా నేను చెప్తాను. అలానే ఈ వాల్యూస్ మారిపోతే ఎలా చేయాలి అది కూడా నేను చెప్తాను. ఓకేనా. ఎప్పుడైతే మీరు ఈ రిజల్టెంట్ వాల్యూస్ సేమ్ ఉండి 1:1 రేషియోలో మేము మిక్స్ చేయమని అడుగుతారో డైరెక్ట్గా మీరు ఇలా యాడ్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B are two alloys of tin and copper prepared by mixing metals in proportions 13:11 and 5:7 respectively. If equal quantities of two alloys melted to form a third alloy, C, the proportion of tin and copper in C will be. ఇక్కడ చూడండి ఈక్వల్ క్వాంటిటీ అన్నాడు కానీ రేషియో ఎంత చెప్పలేదు. ఈక్వల్ క్వాంటిటీ అని కాబట్టి రేషియో 1:1 అని మీనింగ్ అనమాట. ఓకేనా. సేమ్ టు సేమ్ ఇందాక ప్రొసీజర్ చేయాలి. చూడండి మనకి ఫస్ట్ దాంట్లో రేషియో ఎంత అంటే 13:11 అవునా. ఇది ఫస్ట్ దాని రేషియో 13:11. సెకండ్ దాంట్లో రేషియో ఎంత, సెకండ్ దాంట్లో రేషియో ఎంత అంటే 5:7. చూడండి ఇప్పుడు మీరు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 13 + 11 ఎంత, 13 + 11 ఎంత అంటే 24. అలానే 5 + 7 ఎంత, 5 + 7 ఎంత అంటే 12. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక దాకా నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ మనకి యాడ్ చేసినప్పుడు ఈ రిజల్టెంట్ వాల్యూ అనేది సేమ్ ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేయండి అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడేమో 24 ఉంటే ఇక్కడేమో 12 ఉంది అంటే సేమ్ లేదు కాబట్టి మీరేం చేయాలి, సేమ్ లేనప్పుడు సింపుల్గా సేమ్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మరి సేమ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడేమో 24 ఉంది, ఇక్కడేమో 12 ఉంది. అప్పుడు నేను ఏం చేయాలంటే సేమ్ చేయాలంటే ఇప్పుడు నేను దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తానో 2 × 12 24 అవుద్ది అవునా. మరి నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తానంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి అని మీనింగ్ అవునా. మరి 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 5 2 times 10 అలానే 7 2 times 14. ఈ రేషియోలో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు ఎందుకంటే ఇది ఆల్రెడీ 24 ఉంది, ఇది 12 ఉంది కాబట్టి నేను దీన్ని 2తో మల్టిప్లై చేసి 24 చేశాను. ఎప్పుడైతే నేను 24 చేశానో అప్పుడు ఇది 24 అవుద్ది, ఇది 24 అవుద్ది. అందుకే ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేశాను. ఇది ఎలాగో మనకి 13:11. ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేయండి. డైరెక్ట్గా యాడ్ చేస్తే 13 + 10 చేస్తే మనకి 23 వచ్చుద్ది. అలానే 11 + 14 చేస్తే మనకి 25 వచ్చుద్ది. అప్పుడు ఈ రేషియో ఎంత అంటే 23:25 ఆప్షన్ ఏ అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు చూడండి కావాలనుకో మీరు ఇవి యాడ్ చేస్తే సేమ్ వస్తాయి. 13 + 11 చేస్తే 24, 10 + 14 చేస్తే 24. ఓకేనా. సో అలా మీరు ఏంటంటే ఒకవేళ మీకు ఇవి యాడ్ చేసినప్పుడు ఈ రిజల్టెంట్ వాల్యూ అనేది సేమ్ లేకపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సేమ్ లేకపోతే సేమ్ చేస్తారు. ఆ సేమ్ చేయడం కోసం ఏంటంటే ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 12 ఉంది. అందుకే నేను దీన్ని 2తో మల్టిప్లై చేశాను. ఇది 2తో మల్టిప్లై అంటే ఈ రేషియో మొత్తం 2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ మల్టిప్లై చేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్టెంట్ రేషియోని యాడ్ చేయండి. యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 vessels contain milk and water in the ratio 2:3 and 3:5. If both vessels are mixed in the ratio 3:4. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాకా మనం 1:1 రేషియోలో మిక్స్ చేసామని చెప్పాను. కానీ ఈసారి 3:4 రేషియోలో మిక్స్ చేస్తున్నాను అడుగుతున్నారు. ఓకేనా. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్సర్. సో న్యూ మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఏమిటి అని అడుగుతున్నారు. చాలా సింపుల్. ఫస్ట్ దాంట్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత 2:3. సెకండ్ దాంట్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత 3:5. ఇప్పుడు వీటిని 1:1 రేషియోలో మిక్స్ చేయలేదు, వీటిని 3:4 రేషియోలో మిక్స్ చేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇవి యాడ్ చేస్తే 2 + 3 ఎంత మొత్తం 5 పార్ట్స్. అలానే 3 + 8 మొత్తం ఎంత 8 పార్ట్స్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సేమ్ ఉండాలి అని చెప్పాం కానీ ఇక్కడ సేమ్ లేదు. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 8 ఉంది. మరి సేమ్ లేనప్పుడు నేను ఏం చేయాలి, సేమ్ లేకపోతే సేమ్ చేయండి అని చెప్పాను. మరి సేమ్ చేయడం కోసం ఏంటంటే మీరు కావాలంటే దీనికి ఎల్సిఎం తీసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే 5కి 8కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎంత అంటే 40. ఎల్సిఎం 40 కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది 40 అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇది 40 అవ్వాలంటే దీన్ని 8తో మల్టిప్లై చేయాలి. అలానే 8 40 అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై
చేయాలి, దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది, ఇది 40 అయిపోద్ది, ఇది 40 అయిపోద్ది. మరి దీన్ని 8తో మల్టిప్లై అంటే దీని మొత్తాన్ని 8తో మల్టిప్లై చేయాలనే కదా, దీన్ని 5తో మల్టిప్లై అంటే దీని మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలనే కదా. అందుకని ఏంటంటే అయితే మీరు ఎల్సిఎం తీసుకునే చేసుకోవచ్చు, లేదు నాకు ఎల్సిఎం తీసుకునే టైం వేస్ట్ అయిపోద్ది, నాకు వెంటనే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడం రాదు అని మీరు అనుకోండి, అప్పుడు మీరు ఎల్సిఎం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సింది సేమ్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఎల్సిఎం తీసుకున్నా ఓకే, లేదు అనుకుంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని 8తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 8 ఉంది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయండి. అంటే సింపుల్ ఏంటంటే పైన ఉన్న దాన్ని కిందాంతో మల్టిప్లై చేసాం, కింద ఉన్న దాన్ని పైదాంతో మల్టిప్లై చేసాం. అప్పుడు చూడండి ఇది 40 అయిపోయింది, ఇది 40 అయిపోయింది. సేమ్ ప్రొసీజర్, ఇది 8తో మల్టిప్లై అయింది కాబట్టి దీన్ని 8తో మల్టిప్లై చేయాలి, ఇది 5తో మల్టిప్లై అయింది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ రేషియోస్ చూడండి. 2 8 టైమ్స్ చేస్తే 16, 8 3 టైమ్స్ చేస్తే 24, సేమ్ టు సేమ్ అలానే. 3 5 టైమ్స్ చేస్తే 15, 5 5 టైమ్స్ చేస్తే 25. అవునా, అప్పుడు యాడ్ చేయండి, ఎందుకంటే మనకి పార్ట్స్ అనేవి సేమ్ అయిపోయాయి కాబట్టి ఎడిషన్ చేసేవచ్చు. 16 + 15 చేస్తే 31, అలానే 24 + 25 చేస్తే 49. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 31:49. చూడండి, ఎక్కడైనా మనం మిస్టేక్ చేసామా? 31:49 ఆప్షన్ కనిపించట్లేదు. 31:49. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో మనకి 1:1 రేషియో కాదు కదా, 1:1 రేషియో కాదు. ఈ క్వశ్చన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఇందాక దాకా మనం చేసిన క్వశ్చన్స్లో 1:1 రేషియో, కానీ ఈ క్వశ్చన్లో 1:1 రేషియో కాదు, అందుకని మనకి ఇక్కడ ఆన్సర్ రాలేదు. ఈ క్వశ్చన్లో మనకి రేషియో ఏంటంటే 3:4. చూడండి ఇక్కడ 3:4. ఒకవేళ 1:1 అయితే కనుక ఇందాక నేను చెప్పిన ఆన్సర్ అవుద్ది, కానీ క్వశ్చన్లో మనకి 1:1 కాదు, క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చింది 3:4. 3:4 కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని నేను 3:4లో మిక్స్ చేయాలి. మరి 3:4లో మిక్స్ చేయాలి కాబట్టి అప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్లో ఇది రేషియో 1:1 కాబట్టి మళ్ళీ అక్కడ నేను ఇంటూ వన్ అని వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందాక నేను వీటిని వేయలేదు. కానీ ఈసారి 1:1 కాదు, 3:4. అందుకని దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ 8 3s are 24, 5 4s are 20 అని క్యాలిక్యులేషన్ చేయడం కాదు. ఫస్ట్ సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే చూడండి 8 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అవునా, ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఇంకేమీ క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి ఇప్పుడు మీరు రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి 2 3 టైమ్స్ 6 2 టైమ్స్ ఎంత? 12. అలానే 6 3 టైమ్స్ ఎంత? 18. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది కదా, 5 3 టైమ్స్ ఎంత? 15. అవునా, అలానే 5 5 టైమ్స్ ఎంత? 25. ఇప్పుడు మీరు యాడ్ చేయండి. 12 + 15 చేస్తే ఎంత? 27. అవునా, అలానే 18 + 25 చేస్తే ఎంత? 43. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 27:43. ఆప్షన్ 1. చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇందాక ఇక్కడ ఇచ్చిన రేషియో 1:1 లేదా ఈక్వల్ క్వాంటిటీ అని చెప్తున్నారు. 1:1 అనే ఈక్వల్ క్వాంటిటీ అని రెండు సేమ్. అందుకని మనం ఏం చేస్తామంటే ఏంటంటే మనం డైరెక్ట్గా వాటిని యాడ్ చేసాం. కానీ ఈసారి ఏంటంటే వాళ్ళు 3:4 రేషియోలో మిక్స్ చేశారు. 3:4 రేషియోలో మిక్స్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ 3:4 రేషియోలో మిక్స్ చేయాలి కాబట్టి దీన్ని 3తో దీన్ని 4తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అంటే 27:43. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? 2 vessels contains milk and water in the ratio 5:9 and 7:11. If both vessels are mixed in the ratio 4:3. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా 1:1 కాదు, 4:3. Find the ratio of milk and water in the new mixer. సో మిల్క్కి వాటర్కి న్యూ మిక్సర్లో రేషియో ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత? 5:9. సెకండ్ దాంట్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత? 7:11. అవునా, ఇప్పుడు మీరు చూడండి టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి. 5 + 9 చేస్తే ఎంత? 14. 5 + 9 14. తర్వాత 7 + 11 చేస్తే ఎంత? 18. ఇప్పుడు చూడండి ఇది సేమ్ లేనప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను? సేమ్ లేనప్పుడు సేమ్ చేయాలి. మళ్ళీ సేమ్ చేయాలి కానీ చెప్పి మళ్ళీ ఎల్సిఎం ఇది అంతా వద్దు. పైన ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు పైన మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ 14 ఉంది కాబట్టి నేను దీన్ని 18తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 18 ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని 14తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, నేను ఎందుకు మల్టిప్లై చేస్తాను అర్థమైంది కదా. ఇది నాకు సేమ్ రావాలి కాబట్టి దీన్ని 18తో మల్టిప్లై చేశాను. దీన్ని ఏం చేశాను? 14తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఇక్కడ 18 × 4 14 ఉంది, ఇక్కడ 18 × 14 ఉంది. అంటే సేమ్ అయిపోయినాయి కదా. సేమ్ చేయడం కోసం పైన ఉన్న దాన్ని కింద దాంతో, కింద ఉన్న దాన్ని పై దాంతో మల్టిప్లై చేశాం.
ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత క్వశ్చన్లో ఏమని చెప్పారు, క్వశ్చన్లో మనకి రేషియో చెప్పారు. రేషియో ఏమని, ఏ రేషియో మిక్స్ చేయాలంటే 4:3లో మిక్స్ చేయాలి అని చెప్పారు. మరి 4:3లో మిక్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు అది 4:3లో మిక్స్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుద్ది, 18 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అవునా, అలానే 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ఇంకేమీ క్యాన్సిలేషన్స్ లేవు. మరి ఇంకేం క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయండి. 6 2 టైమ్స్ చేస్తే 12, 12 5 టైమ్స్, 12 5 టైమ్స్ ఎంత 60. అవునా, అలానే 12 9 టైమ్స్, 12 9 టైమ్స్ ఎంత 108. అవునా, నెక్స్ట్ అలానే 7 7 టైమ్స్ ఎంత, 7 7 టైమ్స్ ఎంత అంటే 49. అలానే 7 11 టైమ్స్ ఎంత, 7 11 టైమ్స్ ఎంత అంటే 77. యాడ్ చేయండి, 60 + 49 అంటే 109. అలానే 8 + 7 చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 వచ్చింది. అవునా, 11 + 7 చేస్తే 18. అప్పుడు ఎంత అంటే 109:185. 109:185 అంటే ఆప్షన్ 3 అని పెట్టేస్తాం. 109:185. చాలా చాలా సింపుల్. దీంట్లో జస్ట్ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది రేషియో 1:1 కాదు, 4:3. 4:3 కాబట్టి మీరు వీటిని ఈక్వల్ చేసిన తర్వాత మీరు 4:3లో వీటిని మిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మిక్స్ చేసినప్పుడు మీరు ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైనా క్యాన్సిలేషన్ చేసిన తర్వాత అప్పుడు మీరు సింప్లిఫై చేస్తారు. సింప్లిఫై చేసినప్పుడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే, మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే 109:185 అని చెప్తారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ 2 మిక్సర్స్ ఆఫ్ 20 లీటర్స్ అండ్ 36 లీటర్స్. చూడండి ఈసారి ఏంటంటే మనకి క్వాంటిటీ కూడా చెప్తున్నారు, 20 లీటర్స్ అని 30 లీటర్స్ ఏమో. ఒకటేమో 20 లీటర్స్ అంట, ఇంకోటేమో 36 లీటర్స్ అంట. ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఇందాక దాకా మనకి రేషియో చెప్పేవాళ్ళు ఈ డైరెక్ట్ క్వాంటిటీ చెప్పారు. క్వాంటిటీ చెప్పారు కాబట్టి మీరు కావాలంటే వీళ్ళకి రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుద్ది, 4 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 4 టేబుల్ ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అండ్ దాని మీనింగ్ 5:9లో ఉన్నాయి అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఫస్ట్ దాంట్లో రేషియో ఎంత 3:7, సెకండ్ దాంట్లో రేషియో ఎంత 7:5. If both these mixes are mixed together, now the ratio of spirit and water in the new mixer will be. సో మనం ఏమంటున్నారంటే న్యూ మిక్సర్లో రేషియో ఏమవుతుంది అంటున్నారు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ దాంట్లో ఎలా మిక్స్ చేశారంటే 3:7లో మిక్స్ చేశారు. సెకండ్ దాన్ని ఎలా మిక్స్ చేశారంటే 7:5లో మిక్స్ చేశారు. ఫస్ట్ ఏమో 3:7, సెకండ్ ఏమో 7:5. చూద్దాం ఒకసారి. యాడ్ చేస్తే మొత్తం ఎన్ని పార్ట్స్, 3 + 7 అంటే మొత్తం 10 పార్ట్స్. అవునా, అలానే 7 + 5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 12 పార్ట్స్. ఇదేమో 10, ఇదేమో 12. మీరు కావాలనుకుంటే దీన్ని సేమ్ చేయాలి కాబట్టి దీన్ని 12తో మల్టిప్లై చేయండి, దీన్ని 10తో మల్టిప్లై చేయండి. సేమ్ ప్రొసీజర్లో ఏం మార్పులు లేవు, సేమ్ చేయాలి కాబట్టి నేను చెప్పాను సేమ్ చేయాలన్నప్పుడు పై దాని కింద దాని పైన మల్టిప్లై చేయాలని చెప్పాను. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని 12తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇప్పుడు నేను 10తో మల్టిప్లై చేశాను. మరి 12తో మల్టిప్లై చేయడం మొత్తం అంతా 12తో మల్టిప్లై అవ్వాలి కదా, ఇక్కడ 10తో మల్టిప్లై చేయడం మొత్తం 10తో మల్టిప్లై అవ్వాలి కదా, అలా మల్టిప్లై చేశాం. ఇప్పుడు అలానే మనకి రేషియో ఎంత అంటే 5:9. ఎందుకంటే ఇదేమో 20 లీటర్స్, ఇదేమో 36 లీటర్స్. మరి ఇది 20 లీటర్స్, ఇది 36 లీటర్స్ కాబట్టి రేషియో ఎంత అంటే 5:9. అవునా, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. 3 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అలానే మనకి 10 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అలానే 4 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మరి సింప్లిఫై చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది, 2 × 3 6, అలానే 2 × 7 14. అవునా, నెక్స్ట్ అలానే 3 × 7 చేస్తే 21, అలానే 3 × 5 చేస్తే 15. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి. 6 + 21 చేస్తే ఎంత 27. అవునా, 14 + 15 చేస్తే ఎంత 29. అండ్ రిజల్టెంట్ రేషియో ఎంత అంటే 27:29. ఆప్షన్ 3 అని పెట్టేస్తాం. ఓకేనా, చాలా మంచి క్వశ్చన్. జస్ట్ ఏంటంటే ఇండైరెక్ట్గా అడిగారు, ఇండైరెక్ట్గా. ఇవన్నీ చెప్పడానికి చాలా చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్స్ కూడా. ఎప్పుడు ఒకవేళ మీకు కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్నట్లయితే కనుక ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ప్యాటర్న్ మీద ఐడియా లేదు, మీకు గ్రిప్ లేనప్పుడు ఏమవుతుందంటే సింపుల్ క్వశ్చన్స్ కూడా మీకు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇండైరెక్ట్గా 20 లీటర్స్ 36 లీటర్స్ ఇచ్చాడు, మీరు వీటిని రేషియో క్యాలిక్యులేట్ చేసి సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, దేర్ ఆర్ 3 కంటైనర్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ. ఈసారి మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి అనమాట, ఈక్వల్ కెపాసిటీ అని చెప్పేశారు. ద రేషియో ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్ ఇన్ ద ఫస్ట్ కంటైనర్ ఈజ్ 3:2.
that in the second container is 7:3 and that in the third container is 11:4. If all the liquids are mixed together, then the ratio of sulfuric acid to water in the mixer will be. సో మనకి ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్కి వాటర్కి రేషియో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఎలా క్వశ్చన్లో మనకి ఈక్వల్ కెపాసిటీ అని చెప్పేశారు. ఇప్పుడు వీటిలో ఏంటంటే 3 కంటైనర్స్. ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో రేషియో ఎంత? ఫస్ట్ దాంట్లో రేషియో ఎంత అంటే 3:2. నెక్స్ట్ సెకండ్ దాంట్లో రేషియో ఎంత? సెకండ్ దాంట్లో రేషియో ఎంత అంటే 7:3. థర్డ్ దాంట్లో రేషియో ఎంత? థర్డ్ దాంట్లో ఎంత అంటే 11:4. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీకు 3 కనిపిస్తాయి, మీరేం కనపడాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. 3 + 2 ఎంత? 5. సేమ్ అలానే 7 + 3 ఎంత? 10. నెక్స్ట్ సేమ్ అలానే 11 + 4 ఎంత? 15. ఇప్పుడు మనం వీటిని సేమ్ చేయాలి కాబట్టి మీరు కావాలంటే దీన్ని ఎల్సిఎం అని తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దీని ఏం చేస్తారు, 10తో 15తో మల్టిప్లై చేస్తారు. సేమ్ చేయాలి కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు సేమ్ చేయాలంటే 10తో 15తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 10 ఉంది కాబట్టి సేమ్ చేయాలంటే ఏం చేయాలి, 5తో 15తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 15 ఉంది కాబట్టి సేమ్ చేయాలంటే 5తో 10తో మల్టిప్లై చేస్తారు. అలానే చేయొచ్చు, లేదు అనుకుంటే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 30 అవుతుంది కదా, 5కి 10కి 15కి ఎల్సిఎం 30. మరి 30 కాబట్టి ఎల్సిఎం అప్పుడు ఏమవుద్ది, సేమ్ చేయాలి కాబట్టి నేను దీన్ని ఇప్పుడు 6తో మల్టిప్లై చేస్తాను, దీన్నేమో 3తో మల్టిప్లై చేస్తాను, దీన్నేమో 2తో మల్టిప్లై చేస్తాను. అవునా? ఎందుకంటే నాకు ఎల్సిఎం 30 కాబట్టి ఇది 30 అవ్వాలంటే దీన్ని 6తో మల్టిప్లై చేయాలి, ఇది 30 అవ్వాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, ఇది 30 అవ్వాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అందుకని 6తో మల్టిప్లై చేసాం, 3తో మల్టిప్లై చేసాం, 2తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు మనకి రిజల్టెంట్ రేషియో కావాలి. చూడండి రిజల్టెంట్ రేషియో ఎంత అనేది. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 6 3 టైమ్స్ చేస్తే 18, 6 2 టైమ్స్ చేస్తే 12. నెక్స్ట్ అలానే 3 7 టైమ్స్ చేస్తే 21, అలానే 3 3 టైమ్స్ చేస్తే 9. 11 2 టైమ్స్ చేస్తే 22, అలానే 4 2 టైమ్స్ చేస్తే 8. ఇప్పుడు మనకి రేషియో కావాలి. రేషియో క్యాలిక్యులేట్ చేయండి. 22 + 18 చేసామనుకోండి 40, 40 + 21 చేస్తే మనకి 61 వచ్చింది. అవునా? నెక్స్ట్ అలానే 12 + 8 చేస్తే 20, 20 + 9 చేస్తే 29. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 61:29, ఆప్షన్ 1 అని అర్థం అనమాట. ఓకేనా? జస్ట్ చాలా సింపుల్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఈ రిజల్టెంట్ వాల్యూని సేమ్ చేయాలి. ఈ రిజల్టెంట్ వాల్యూని సేమ్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను చెప్పాను. ఎల్సిఎం తీసుకుని చేసుకోవచ్చు, లేదనుకుంటే దీన్ని సేమ్ చేయాలన్నప్పుడు ఈ కింద వాటితో మల్టిప్లై చేస్తారు, దీన్ని సేమ్ చేయాలనుకున్నప్పుడు పైన వాటితో మల్టిప్లై చేస్తుంటారు. అలా ఎప్పుడైతే మీకు ఇవి సేమ్ చేసేస్తారో, సేమ్ చేసిన తర్వాత ఈ వచ్చిన రిజల్టెంట్ వాల్యూస్ని మీరు డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకి రేషియో ఎంత వచ్చిందంటే 61:29 అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In 3 vessels, each of 39.6 liters of capacity mixed అంటే ఏంటంటే అన్ని 39.6 లీటర్స్ కెపాసిటీ అంట. ఇప్పుడు అవన్నీ 39.6 లీటర్స్ కెపాసిటీ అంటే మొత్తం కెపాసిటీ అనేది సేమ్ ఉందనేగా, అంటే ఈక్వల్ క్వాంటిటీ అన్నా లేదా ఈచ్ ఆఫ్ 39.6 లీటర్స్ కెపాసిటీ అన్నా రెండు సేమ్, అంటే అన్ని సేమ్ కెపాసిటీ కాబట్టి ఇంకా మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ ఫిల్డ్. The ratio of milk and water are 3:1, 2:3, 4:3 in the respective vessels. If all the 3 vessels are emptied into a single vessel, then what will be the ratio of water to milk? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, క్వశ్చన్లో మిమ్మల్ని అడిగింది ఏంటంటే వాటర్ టు మిల్క్, మిల్క్ టు వాటర్ కాదు. ఇక్కడ ఇచ్చినప్పుడేమో మనకి మిల్క్ టు వాటర్ అని ఇస్తున్నాడు, కానీ క్వశ్చన్లో ఈసారి రివర్స్లో అడిగాడు. మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవకపోతే మళ్ళీ మార్క్ పోద్ది అనమాట. వాటర్ టు మిల్క్ రేషియో ఎంతో కావాలి, క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయండి. మిల్క్ టు వాటర్ రేషియో క్వశ్చన్లు ఇచ్చారు. మిల్క్ టు వాటర్ రేషియో ఫస్ట్ వెజల్లో రేషియో ఎంత? 3:1. సెకండ్ వెజల్ రేషియో ఎంత? 2:3. అవునా? థర్డ్ వెజల్ రేషియో ఎంత? 4:3. అవునా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 3 + 1 మొత్తం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 2 + 3 మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. అలానే 4 + 3 మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు వీటిని సేమ్ చేయాలి. సేమ్ చేయడం కోసం మీరు ఎల్సిఎం తీసుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే ఏం చేయమని చెప్పాను, ఇక్కడ 4 ఉంది కాబట్టి సేమ్ చేయాలంటే ఈ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి, అంటే 5తో 7తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని మనం 5తో 7తో మల్టిప్లై చేస్తాం. సేమ్ టు సేమ్ అనని ఇక్కడ చూడండి, ఇది 5 ఉంది కాబట్టి సేమ్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 4తో 7తో మల్టిప్లై చేయాలి, 4తో 7తో మల్టిప్లై చేయాలి.
మరి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని 4తో 5తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే ఇలా మల్టిప్లై చేస్తారో ఇదంతా సేమ్ అయిపోతాయి. అర్థమైంది కదా? ఎందుకు ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను దీన్ని 5తో అలానే 7తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని 4తో 7తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని 4తో 5తో మల్టిప్లై చేశాను. ఎప్పుడైతే దీన్ని మల్టిప్లై చేస్తానో ఈ వాల్యూస్ అన్ని సేమ్ అయిపోతాయి కదా. మరి ఇవి సేమ్ ఉన్నప్పుడు నేను చెప్పాను డైరెక్ట్గా యాడ్ చేసుకోమని చెప్పాను, అవునా? అందుకని వీటిని మనం సేమ్ చేశాము. ఇప్పుడు చూడండి, సేమ్ చేసిన తర్వాత వీళ్ళ రిజల్టెంట్ వాల్యూస్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఏమీ క్యాన్సిలేషన్స్ లేవు. క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి 7 5 times 35. 35 into 3 చేస్తే ఎంత? 105, అవునా? అలానే 35 into 1 చేస్తే 35. నెక్స్ట్ అలానే 4 7 times చేస్తే 28. 28 2 times చేస్తే ఎంత? 56, అవునా? అలానే 28 3 times చేస్తే ఏమవుతుంది? 60 + 24 అంటే 84 అవుతుంది. నెక్స్ట్ 4 5 times 20. 20 into 4 చేస్తే ఎంత? 80, అవునా? నెక్స్ట్ అలానే 20 into 3 చేస్తే ఎంత? 60. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 5 + 6 చేసామనుకోండి 11. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 11 + 5 16. 16 + 8. 16 + 8 చేస్తే ఎంత వస్తుంది? 24 వచ్చింది. సో 241. నెక్స్ట్ అలానే చూడండి, 5 + 4 చేస్తే 9. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 + 8 ఏమో 11. 11 + 6 ఎంత అంటే 17. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 241:179. చూడండి, 241:179. ఇక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే మిల్క్ టు వాటర్ రేషియో. మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అంటే 241:179. కానీ క్వశ్చన్లు ఏమడిగారు అంటే వాటర్ టు మిల్క్ రేషియో అడిగారు. మరి వాటర్ టు మిల్క్ రేషియో కాబట్టి 179:241. 179:241 కాబట్టి ఆప్షన్ 1 అవుద్ది. క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు క్వశ్చన్ని ఒకవేళ సరిగ్గా చూడలేకపోయినా మీ ఫైనల్ ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మీరు మిస్టేక్ చేయడానికి ఆన్సర్ ఉంది, లేదా కంగారు పడిపోయి మీ ఆప్షన్ లేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ నిజానికి క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. మీరు క్వశ్చన్ చదివితే మన క్వశ్చన్లో ఇచ్చింది వాటర్ టు మిల్క్, మన క్వశ్చన్ ఇనీషియల్గా ఇచ్చిన డేటాలనేమో మిల్క్ టు వాటర్ అడిగాడు, లాస్ట్ అడిగినప్పుడు రివర్స్ చేశాడు కాబట్టి మీరు కూడా రివర్స్ చేసి 179:241 అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 containers having their volumes in the ratio 3:4:5. ఈసారి ఏంటంటే వాళ్ళ క్వాంటిటీస్ కూడా డిఫరెంట్ అనమాట. ఆ రేషియో ఎంత అంటే 3:4:5 అని చెప్పారు. దే ఆర్ ఫుల్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ద మిక్చర్స్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:1, 3:1 and 5:2 respectively. The contents of all these 3 containers are poured into a 4th container. The ratio of milk and water in the 4th container is. చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే మిల్క్ టు వాటర్ రేషియో కావాలి. ఈసారి ఏంటంటే మనకి మొత్తం 3 కంటైనర్స్ ఉన్నాయి. ఈ 3 కంటైనర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత? 4:1. సెకండ్ దాంట్లో మిల్క్కి వాటర్ రేషియో ఎంత? 3:1. థర్డ్ దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత? 5:2. ఇప్పుడు చూడండి, ఇవన్నీ రిజల్టెంట్ వాల్యూస్ ఎంత వస్తాయో 4 + 1 చేస్తే 5, అలానే 3 + 1 చేస్తే 4, 5 + 2 చేస్తే 7. మరి ఇప్పుడు ఇది సేమ్ లేవు కాబట్టి సేమ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను 4తో 7తో మల్టిప్లై చేయాలి, అవునా? నెక్స్ట్ సేమ్ టు సేమ్ అనని ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? దీన్ని 5తో 7తో మల్టిప్లై చేయాలి, అవునా? అలానే ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? నేను 5తో 4తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మల్టిప్లై చేసేసి సేమ్ అయిపోయినాయి కదా అని యాడ్ చేస్తారు. సేమ్ అయిపోయినాయి కదా సింప్లిఫై చేసి యాడ్ చేస్తే రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఈ క్వశ్చన్లు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? ఆ వెజల్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే 3:4:5 ఉన్నాయి. అందుకని 3:4:5. ఇప్పుడు మీరు సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా? ఈ సింప్లిఫికేషన్లో ఎక్కడ మనకి క్యాన్సిలేషన్స్ అవుతున్నట్లేవు, అవునా? మరి ఎక్కడ క్యాన్సిలేషన్స్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. చూడండి ఒకసారి మనకి క్యాన్సిలేషన్ అవుతుందా? 3:4:5. 3:4:5 క్యాన్సిలేషన్స్, ఎక్కడ క్యాన్సిలేషన్స్ లేవు. సారీ, 4 క్యాన్సిల్ అవుతుంటే చూడండి, 4 క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 4 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 4 ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఇంకేమీ క్యాన్సిలేషన్స్ లేవు. క్యాన్సిలేషన్ లేవు కాబట్టి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 7 3 times ఎంత? 21. మరి 21 into 4 చేస్తే ఎంత వస్తుంది? 84 వచ్చుద్ది, అవునా? అలానే 21 into 1 చేస్తే ఎంత వస్తుంది? 21 వచ్చుద్ది. నెక్స్ట్ అలానే 5 7 times 35. 35 3 times ఎంత? 35 3 times చేస్తే 105, అవునా? అలానే 35 1 time చేస్తే ఎంత? 35 1 time చేస్తే 35. నెక్స్ట్ అలానే 5 5 times 25 కదా. 25 5 times ఎంత? 125.
అవునా. నెక్స్ట్ అలానే 25 2 టైమ్స్ చేస్తే ఎంత, 25 2 టైమ్స్ చేస్తే 50. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేసేసి ఈ రిజల్టెంట్ రేషియో ఎంతో చెప్పాలి. అవునా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 10 + 4 14. సో 1 క్యారీ, ఇక్కడ 4 వచ్చింది. అప్పుడు 12 + 8 చేస్తే మనకి 20, 20 + 10 30, 30 + 1 31. సో 314 రేషియో. ఇదేమొచ్చుండి 5 + 1 చేస్తే 6, ఇదేమవుద్ది 5 + 5 చేస్తే 10. అప్పుడు ఏమవుద్దంటే 314 రేషియో 106. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. సింప్లిఫై చేస్తే ఏమవుద్ది, ఇప్పుడు ఇది 157 అవుద్ది. 2 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, అండ్ ఇదేమవుద్ది 53 అవుద్ది. సో 157 రేషియో 53. సో 157 రేషియో 53 అంటే ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. ఎందుకంటే 314 రేషియో 106 వచ్చింది. మరి 314 రేషియో 106 కాబట్టి ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ 157 టైమ్స్, 2 టేబుల్ 53 టైమ్స్. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 157 రేషియో 53 అని చెప్తాం. ఇక్కడ మీరు చేయాల్సింది అంటే, ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు రేషియో 3:4:5 అని చెప్పారు. అందుకని వీటిని 3:4:5తో మనం మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత మీరు సింప్లిఫై చేసి ఆ తర్వాత రిజల్టెంట్ వాల్యూస్ని మీరు యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, దేర్ ఆర్ 3 మిక్చర్స్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్. ఇన్ ఫస్ట్ మిక్చర్ మిల్క్ ఈజ్ 37.5% ఆఫ్ మిక్చర్. చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటంటే వాల్యూ మీకు డైరెక్ట్గా చెప్పలేదు. 37.5% అంటే ఏమిటని మీకు ఫ్రాక్షన్లో తెలియాలి. 37.5% అంటే దీని వాల్యూ 3/8. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇన్ ఫస్ట్ మిక్చర్ మిల్క్ ఈజ్ 37.5% ఆఫ్ మిక్చర్. మిల్క్ ఈజ్ 37.5% అంటే ఇది మిల్క్ అనమాట. అవునా, ఇది మిల్క్. ఇది మిల్క్ అయితే ఈ 8 పార్ట్స్ ఏమవుతుందంటే మిక్చర్ అవుద్ది. మిక్చర్ అవునా. సో మిల్క్ వచ్చేసరికి 3 పార్ట్స్, మిక్చర్ వచ్చేసరికి 8 పార్ట్స్. ఎందుకంటే క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశాడు ఏమని, ఇన్ ఫస్ట్ మిక్చర్ మిల్క్ ఈజ్ 37.5% ఆఫ్ మిక్చర్ అని చెప్పారు. 37.5% అంటే 3/8 అని అర్థం. అంటే ఈ 8 పార్ట్స్ అనేది 100% అయితే ఈ 3 అనేది 37.5 పార్ట్స్. మరి ఈ 37.5 పార్ట్స్ అనేది మిల్క్, ఈ టోటల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మిక్చర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే చూడండి. అండ్ సెకండ్ వెజల్ ఏంటి, సెకండ్ మిక్చర్ మిల్క్ ఈజ్ 28.56% లెస్ దాన్ వాటర్. ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిల్క్ ఏంటంటే 28.56% లెస్ దాన్ వాటర్ అంట. 28.56% అంటే ఫ్రాక్షన్లో ఏమని చెప్తాం, 28.56% అంటే 2/7. ఎందుకంటే 1/7 అంటే 14.28% అని తెలుసు. మరి అప్పుడు 2/7 అంటే 28.56%. మరి 2/7 వాల్యూ 28.56% కాబట్టి క్వశ్చన్లో ఏమని చెప్పింది, 28.56% లెస్ అని చెప్పింది. లెస్ కాబట్టి ఇది 2 తక్కువ అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటి, మిల్క్ ఈజ్ 28.56% లెస్ దాన్ వాటర్. అంటే ఈ డినామినేటర్ ఉన్నది ఏమిటంటే వాటర్. అవునా. మరి మిల్క్ ఏంటంట, మిల్క్ ఏమిటంటే వాటర్ కన్నా 2 పార్ట్స్ తక్కువ. వాటర్ కన్నా 2 పార్ట్స్ తక్కువ అంటే మరి 7లో 2 తక్కువ అంటే ఎన్ని పార్ట్స్, అప్పుడు 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ఏమిటి, ఈ 5 పార్ట్స్ ఏమిటంటే మిల్క్ అనమాట. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే కనుక ఎలా తీసుకున్నానని దీనికి సంబంధించి అంటే పర్సంటేజ్ అనే దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. మీరు కావాలంటే ఆ వీడియో చూసి మీకు మొత్తం క్లియర్ ఐడియా వచ్చింది. లేదు అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు పర్సంటేజ్ సంబంధించి ఒక 1 అవర్ 20 మినిట్స్ వీడియో ఫ్రీగా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే చూడొచ్చు కూడా. దాంట్లో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఇది అసలు ఎందుకు ఇలా వేస్తామని చెప్పని. అలా మనకి 28.56% అంటే 2/7 కాబట్టి లెస్ అన్నాడు కాబట్టి మైనస్ చేశారు. అలా ఏమిటంటే వాటర్ 7 పార్ట్స్ అయితే మిల్క్ ఏమవ్వాలంటే 2 పార్ట్స్ తక్కువ ఉండాలి. 2 పార్ట్స్ తక్కువ అంటే 5 పార్ట్స్ అనమాట. నెక్స్ట్ అలానే మనకి థర్డ్ మిక్చర్లో ఏమని చెప్పాడు, థర్డ్ మిక్చర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అంటే 5:4. ఇది డైరెక్ట్గా ఇచ్చారు. మిల్క్కి వాటర్ రేషియో 5:4. ఇఫ్ 12.4 liters of first mixture, 15.5 liters of second mixture, 9.3 liters of third mixture are mixed together, then find the ratio of milk and water in the new mixture. సో మనకి ఫైనల్గా వచ్చే మిక్సర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఒకటేమో 12.4 liters, ఇంకోటి వచ్చేసరికి 15.5 liters, ఇంకోటి వచ్చేసరికి 9.3 liters. అవునా. ఇప్పుడు చూడండి మనకి క్యాన్సిలేషన్స్ అవుతాయేమో చూడండి ఒకసారి. మీరు క్యాన్సిలేషన్ అవుతాయేమో చూస్తే కనుక ఇక్కడ మనకి 3.1 అనేది ఏంటంటే ఇక్కడ మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ మనకి 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అవునా. సో 3.1 3 టైమ్స్ 5 టైమ్స్ 4 టైమ్స్. అప్పుడు ఈ రేషియో ఏమవుద్ది, అంటే మనకి 4:5:3 అవుద్ది. అవునా.
4:5:3 అంటే వీటిని మనం 4:5:3లో మిక్స్ చేసామని అర్థం. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీస్ 12.4 లీటర్స్ అని, 15.5 లీటర్స్ అని, 9.3 లీటర్స్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే 3.1 4 టైమ్స్ పోయింది, 5 టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది, అంటే 4:5:3. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేస్తే వీళ్ళ రేషియోస్ ఎలా ఉండబోతున్నాయి చూడండి. సో మిల్క్ టు వాటర్, ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు కదా. సో అన్నీ ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో మిల్క్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. మళ్ళీ వాటర్ ఎంత అంటే 8 పార్ట్స్ అనకూడదు. ఇదేంటిది? మిక్సర్. ఇది మిక్సర్ కాబట్టి మిక్సర్ 8 పార్ట్స్ అయితే అందులో మిల్క్ 3. 8లో మిల్క్ 3 ఉందంటే మరి వాటర్ ఎంత? వాటర్ మిగిలిపోయింది కదా, మిగిలిపోయింది ఎంత అంటే 5. నెక్స్ట్ అలానే ఈ సెకండ్ దాంట్లో మిల్క్ ఎన్ని పార్ట్స్? ఈ సెకండ్ దాంట్లో మిల్క్ 5 పార్ట్స్, అవునా? వాటర్ ఎన్ని పార్ట్స్? వాటర్ ఎన్ని పార్ట్స్ అంటే 7 పార్ట్స్. వాటర్ ఏమో 7 పార్ట్స్, మిల్క్ ఏమో 5 పార్ట్స్. ఇక్కడ చూడండి, మిల్క్కి వాటర్ రేషియో ఎంత? 5:4. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటిని మనం సేమ్ చేయాలి. చూద్దాం ఒకసారి. 3 + 5 చేస్తే ఎంత? 8. అలానే 5 + 7 చేస్తే, 5 + 7 చేస్తే ఎంత? 12. నెక్స్ట్ అలానే 5 + 4 చేస్తే ఎంత? 9. ఇప్పుడు ఇవి సేమ్ లేవు కాబట్టి సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు? అయితే మీరు ఎల్సిఎం తీసుకోవచ్చు. లేదు ఎల్సిఎం తీసుకోను అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది 8 కాబట్టి దీన్ని 12తో 9తో మల్టిప్లై చేస్తారు. ఇది 12 కాబట్టి దీన్ని 8తో 9తో మల్టిప్లై చేస్తారు. ఇది 9 కాబట్టి దీన్ని 8తో 12తో మల్టిప్లై చేస్తారు. లేదు నాకు ఎల్సిఎం తెలుసు అనుకుంటే ఎల్సిఎం తీసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే 8కి 12కి 9కి ఎల్సిఎం ఎంత అంటే 72. మరి ఎల్సిఎం 72 కాబట్టి అప్పుడు ఇది సేమ్ చేయాలంటే ఇది 9 టైమ్స్ అవుద్ది, ఇదేమో 6 టైమ్స్ అవుద్ది, ఇదేమో 8 టైమ్స్ అవుతుంది, అవునా? ఇప్పుడు అలానే మనకి క్వశ్చన్లో వీళ్ళు ఏ రేషియోలో మిక్స్ అయ్యారు అంటే మనకి క్వాంటిటీస్ తెలుసు కాబట్టి ఈ క్వాంటిటీస్ రేషియో మనకి తెలుసు కదా, 4:5:3 అని. అందుకని 4:5:3. ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మనం సింప్లిఫై చేసి ఈ ఆన్సర్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇదంతా నేను ఎరైజ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. చూడండి ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే దీనికి ఆన్సర్ ఏమో చూద్దాం. క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే ఏమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయా? క్యాన్సిలేషన్స్ చూడండి ఏమైనా అవుతున్నాయేమో. 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 టేబుల్ ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 2 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 టేబుల్ ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయింది, 2 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎనీ మోర్ క్యాన్సిలేషన్స్? ఇంకేమీ క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి 3 2s ఎంత? 6. 6 3 టైమ్స్ చేస్తే 18, అవునా? అలానే 6 5 టైమ్స్ చేస్తే 30. నెక్స్ట్ అలానే చూడండి, 5 5 టైమ్స్ చేస్తే 25. అలానే 5 7 టైమ్స్ చేస్తే 35. నెక్స్ట్ అలానే చూడండి, 4 5 టైమ్స్ చేస్తే 20. నెక్స్ట్ అలానే 4 4 టైమ్స్ చేస్తే 16. ఇప్పుడు మీరు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ రేషియో ఎంతో తెలిసిపోద్ది. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8 + 5 చేస్తే మనకి 13 వచ్చుద్ది. అప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే 6 మొత్తం 63 అవుద్ది. సో 5 + 6 చేస్తే 11. సో మొత్తం యాడ్ చేస్తే ఏమవుద్ది? 3 + 3 6, 6 + 2 ఎంత అంటే 8. సో 63:81. మరి 63:81 కాబట్టి మనం ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. 9 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, 9 టేబుల్ ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 7:9. సో 7:9 కాబట్టి ఆప్షన్ 2 అని పెట్టేస్తాం. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఈ క్వశ్చన్ టెర్మినాలజీ మీకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు మీరు ఈ కన్వర్షన్ చేయలేరు. ఎప్పుడైతే మీ కన్వర్సేషన్ చేయలేకపోయారో, ఈ కన్వర్షన్ అవనప్పుడు ఆటోమేటిక్గా మీకు రేషియోస్ తెలియదని అర్థం. మీకు ఈ రేషియోస్ తెలియలేదంటే మీకు ఆన్సర్ రాదు అని అర్థం. అందుకని ఏంటంటే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ పర్సెంటేజ్ అనే టాపిక్ గురించి ఆల్రెడీ మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసాము. మీరు చూస్తే కనుక మీకు ఇది క్లియర్గా వచ్చింది ఎలా వస్తున్నాయని చెప్పని. లేదనుకుంటే కనుక మన యాప్లో డౌన్లోడ్ చేసినా మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో దీంతో మనకి ఇంకా క్వశ్చన్స్ అనేవి ఈ సెషన్కి కంప్లీట్ అయిపోయినట్టు. ఆల్రెడీ మనం చెప్పాము కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పని. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఆ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చందన్ లాజిక్స్ వచ్చేసరికి మనకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుండొచ్చు. వీటిలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.